నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఈ విషయాలు ఎవరికి తెలియాలి? మనకు కాదు, నాకు కూడా కాదు, వీడియో చూస్తున్న మీకు కూడా కాదు. కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాకి వెళ్ళిన వాళ్ళకి తెలియాలి. నాకు తెలియపోయిన పెద్ద సమస్య లేదు, మీకు తెలియపోయిన పెద్ద సమస్య లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చదవము, ఎగ్జామ్స్ రాయము, లేదంటే నీట్ పేపర్ లీక్ అయినందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఏం ధర్నా చేయట్లా. కానీ ఆ ధర్నాకి వెళ్ళిన వ్యక్తులకు తెలియకపోతే ఎలా? అక్కడికి వచ్చిన వాళ్ళల్లో నీట్ ఫుల్ ఫామ్ చెప్పమంటే ఎవరూ చెప్పట్లేదు. ఎంబీఏ ఫుల్ ఫామ్ ఏంటంటే ఎవరూ చెప్పట్లా. सीबीएसई का बता दो, बता दो, नीट का फुल फॉर्म बता दो। ये तो आपको बता नीट का फुल फॉर्म नहीं पता, उसको बताओगा। नेशनल एंट्रेंस टेस्ट होता है। नीट का फुल फॉर्म बता दो। ओह, मैं नीट स्टूडेंट नहीं हूँ। ओके, एनटीए का फुल फॉर्म बता सकते हो? నేషనల్ नहीं पता। పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ కాక్రోచ్ జనతా పార్టీకి 2,20,00,000 మంది ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో ఉంటే 2,000 మంది మాత్రం ఢిల్లీలోని జంతర్ మంతర్లో ధర్నా చేయడానికి వెళ్ళారు. ఆ వచ్చిన వాళ్ళలో కూడా డిఫరెంట్ మైండ్ సెట్ కలిగిన వాళ్ళు ఎవ్వరూ కూడా సిజేపీ పార్టీ కోసం వచ్చినట్టుగా అనిపించదు. కంప్లీట్గా కొంతమంది బీజేపీ పార్టీకి వ్యతిరేకం. ఒక అతను మీ డిమాండ్స్ ఏంటని అడిగితే ఆయన ఏం చెప్తాడంటే అమిత్ ప్రధాన్ రాజీనామా చేయాలంట. అమిత్ ప్రధాన్ ఎవరు? అమిత్ ప్రధాన్ ఎందుకు రాజీనామా చేస్తాడు? అసలు అమిత్ ప్రధాన్ ఏంటి? సంబంధం లేనటువంటి మాట. కాకపోతే అది ఇప్పుడు అతను వచ్చింది దేనికి? నీట్ యూజీ పేపర్ లీక్ అయింది, దానికి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కనీసం అవగాహన కలిగి ఉండాలి కదా. మన విద్యాశాఖ మంత్రి పేరు ధర్మేంద్ర ప్రధాన్ అనే విషయం తెలిసి ఉండాలి. అతను రాజీనామా చేయాలనేది మా డిమాండ్ అని చెప్పాలి. కానీ అమిత్ ప్రధాన్ రాజీనామా చేయాలి, ఇది ఒక జోక్ అయితే. ఇంకొక ఆమె అయితే అసలు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరంటే తెలీదు, నాకేం తెలుసు, మా అమ్మాయికి తెలుసు, మా అమ్మాయిని అడగండి అని అంటుంది. వాళ్ళ అమ్మాయిని అడిగితే ఆమె చెప్పట్లా, ఆమెకి తెలియదు. ఈ లోపల ఎవడో వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పాడు. జర్నలిస్ట్ నేను నిన్ను అడగలేదు కదా, నువ్వు ఎందుకు చెప్పావు అంటున్నాడు. ఒక ఆవిడకైతే అసలు సీజేపీ ఫౌండర్ ఎవరో తెలియదు, సీజేపీని ఎవరు స్థాపించారో తెలియదు. అభిజిత్ దీప్కేకి ఇంతకంటే అవమానం ఇంకోటి ఉండదు. చచ్చిపోవాలనిపిస్తుంది. అక్కడికి వచ్చిన వాళ్ళకి సీజేపీ పార్టీని స్థాపించింది ఎవడో తెలియకపోతే ఎలా? ఇప్పుడు అక్కడికి రానోడికి తెలియని పెద్ద ఇబ్బంది లేదు, అక్కడికి వచ్చి కూడా తెలియకపోతే ఎలా? అన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే అక్కడికి ఒక అతను వచ్చాడు, అతను రాజ్యాంగం అని తీసుకొని వచ్చాడు. జర్నలిస్ట్ అడిగాడు, ఇదేంటిదండి మీ చేతిలోదంటే రాజ్యాంగం అని చెప్తా ఉన్నాడు. సరే ఓపెన్ చేయడం చూస్తే లోపల ఉంది నోట్ బుక్. ఇదేంటంటే ఇది నేను రాసుకున్న రాజ్యాంగం, నా ఆత్మకథ, ఇది నాకు సంబంధించిన. పైనేమో రాజ్యాంగం అట్టేసుకొని లోపలేమో నోట్బుక్ పెట్టుకున్నాడు. అదేంటని అడిగితే తెక్క సమాధానాలు చెప్తున్నాడు. డైరీ తీసుకొచ్చి రాజ్యాంగం అని చెప్పటం, ఇది వీళ్ళకు ఉన్నటువంటి అవగాహన. అసలు రాజ్యాంగం అంటే ఏంటో తెలుసా అండి? రాజ్యాంగం దేశ ప్రజలకి ఎంతటి స్వేచ్ఛ స్వతంత్రాలను ప్రసాదించిందో తెలుసా? మన దేశ ప్రజలకి నిజం చెప్పాలంటే రాజ్యాంగం దైవం లాంటిది. ఈరోజు రాజ్యాంగం వల్లనే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి స్వేచ్ఛ స్వతంత్రాలతో బ్రతకగలుగుతున్నారు. ఈవెన్ ఈరోజు నేను స్టూడియోలో కూర్చొని వీడియో చేస్తున్నాను, అది మీ దాకా వస్తుంది అంటే అది రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ. దాని గురించి తెలుసుకోకపోయినా పర్వాలేదు, కానీ దాన్ని అవమానించేలాగా వేరేగా మాట్లాడడం కరెక్ట్. కొంతమంది ఏమో ఎందుకు వచ్చారు అని అడిగితే టైం పాస్ అని చెప్తా ఉన్నారు. तो यहाँ जंतर मंतर पे क्या करना? आप आए घर से आए पेपर देने, यहाँ 2:30 बजे का पेपर है हमारा, तो हमने सोचा यहीं पे चल टाइम पास करने। हाँ, टाइम पास. అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఏంటి? ఎక్కువగా యంగ్ పీపుల్ ఉండాలి, కుర్రాళ్ళు కనిపించాలి, జంజీ యూత్ కదా. కానీ ఎక్కువ మంది ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు. మరి ముసలి వాళ్ళు, వృద్ధులు అక్కడికి ఎందుకు వచ్చారు అంటే వీళ్ళంతా బీజేపీ పార్టీకి అగైనిస్ట్గా ఉన్న వాళ్ళ, కమ్యూనిస్ట్ పార్టీ భావజాలం కలిగిన వాళ్ళ, లేదా ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమి నేతల? సౌరవ్ దాస్ వచ్చాడు కదా, ఆమ్ ఆద్మీ పార్టీనే వస్తుంది నాకు. సౌరవ్ దాస్ వచ్చాడు కదా, సిజేపీ పార్టీ ప్రతినిధి. ఆయన అక్కడ కూర్చొని కోల్డ్ కాఫీ తాగుతూ ఉన్నాడు. వెనక ఆయన తెచ్చుకున్నటువంటి అసిస్టెంట్, ఆయన పెద్ద ఆయన, ఇలా ఒక అట్ట తీసుకొని ఇసురుతూ ఉన్నాడు గాలి. వింజామరలు అంటాం కదా మనం పాతకాలంలో, ఇట్లా రాజులకి రాణిలకి ఊపుతూ ఉంటారు, అట్లా ఊపుతూ ఉన్నాడు అసిస్టెంట్. ఇదొక ఊహించినటువంటి హఠాత్ పరిణామం. ఎందుకంటే మేము జంజీ యూత్ ఏదైనా చేయగలం అని చెప్పే వ్యక్తులు ఒక అరగంట సేపు ఎండలో ఉండలేకపోతే రేపు ఎట్లా తీసుకొస్తారండి? 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలి మీరు. అప్పుడే అయిపోయింది అనుకోమాకండి, ముందుంది ముసళ్ళ పండగ.
వేల కిలోమీటర్లు తిరగాలి, ప్రజాసేవ చేయాలి, ప్రజలకి మీరు దాసులు అవ్వాలి, మట్టి రోడ్డులో తిరగాలి, బురదలో తిరగాలి, రాళ్ల మీద తిరగాలి, ఎండలో తిరగాలి, వానక తడవాలి, గొడుగు లేకుండా తీసేయాలి, అలాంటివన్నీ ఉంటాయి. మరి అప్పుడే అయిపోలేదు కదా, మరి అప్పుడే అయిపోయింది అన్నట్టుగా ఒక అరగంట సేపు ఎండలో ఏదో ధర్నా మీటింగో పెట్టడానికి కూడా మీకు ఓపిక సరిపోవట్లా. అభిజిత్ దీప్కి అయితే వచ్చాడు, 10 నిమిషాలు నిల్చున్నాడు, వెళ్ళిపోయి కారులో కూర్చున్నాడు, 3 అయిపోయింది టైం, వెళ్ళిపోవాలి, లంచ్ టైం కదా అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఈ వ్యక్తులు ప్రజల సమస్యలను తీరుస్తారట. పైగా అక్కడికి వచ్చినటువంటి అంశం ఏంటి ఫ్రెండ్స్, నీట్ యూజీ పేపర్ లీక్ అయింది. వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, వాళ్ళు కలలు కన్నటువంటి జీవితం, ఎంబీబీఎస్ అవ్వాలి అనుకున్నటువంటి వ్యక్తుల భవిష్యత్తు నాశనం అయిపోయింది. కుటుంబాన్ని మంచిగా చూసుకుందాం, ఇప్పటివరకు పేదరికంలో ఉన్నాం, నీట్ ఎంట్రన్స్ టెస్ట్ రాద్దాం, తర్వాత మనం చదువుదాం, గొప్పగా సాధిద్దాం అని అనుకున్న వ్యక్తుల భవిష్యత్తుని టీచర్లు ప్రొఫెసర్లు ఆగం చేస్తే దాని గురించి మాట్లాడాల్సినటువంటి ఈ సీజేపీ పార్టీ నేతలు మాట్లాడలేదు. ధర్మేంద్ర ప్రధాన్ గురించి కానీ, నీట్ యూజీ పేపర్ లీక్ గురించి కానీ, గతంలో జరిగిన లీకులు ఏంటి, విద్యార్థుల భవిష్యత్తు ఏంటి, భవిష్యత్తులో ఇలా జరగకుండా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, యువతను ఎలా కాపాడాలి, దేశ యువత భవిష్యత్తు ఎలా మార్చాలి అనేటువంటి విషయాన్ని అసలు ఎక్కడా ప్రస్తావించలేదు. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే జిందాబాద్ ఉమర్ ఖలీద్. జిందాబాద్ ఉమర్ ఖలీదా? దేనికి జిందాబాద్ ఉమర్ ఖలీద్? ఉమర్ ఖలీద్ ఎవడండి? టెర్రరిస్ట్. ఉమర్ ఖలీద్ షర్జిల్ ఇమామ్ గురించి మీ అందరికి ఐడియా ఉంటుంది. నా వీడియోస్ చూస్తే ప్రివ్యూస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అఫ్జల్ గురువుకి ఉరిశిక్ష విధించొద్దు అని ప్రొటెస్టులు చేసినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు. పొలోమని స్టూడెంట్స్ని ఎగేసుకుంటూ వెళ్ళి ఢిల్లీ నడుబొడ్డున నానా ఆగం సృష్టించారు. వీళ్ళిద్దరు ప్రస్తుతం జైల్లో ఉన్నారు, వీళ్ళకి బెయిల్ ఇవ్వట్లేదు కోర్టు. జిందాబాద్ ఉమర్ ఖలీద్ అంట. దేనికండి? ఆజాదీ అని జిందాబాద్ జిందాబాద్ అని అడుగుతున్నారు. ఆజాదీ ఎందుకండి? అంటే ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. మరొక ఆమె ఉంది, ఆమె సైంటిస్ట్ అంట. ఆ సైంటిస్ట్ని మన దేశ విద్యాశాఖ మంత్రి ఎవరంటే చెప్పలేకపోతుంది. ఈ విద్యాశాఖ మంత్రి పేరు తెలియని వాళ్ళు, ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలానే ఒక ఆమె కాక్రోచ్ అని ప్లకార్డ్ పట్టుకుంది, నన్ను కాక్రోచ్ అనొద్దు అంటుంది. అదేంటి, మీరే కాక్రోచ్ అని ప్లకార్డ్ పట్టుకొని మిమ్మల్ని కాక్రోచ్ అనొద్దు అంటున్నారంటే అసలు ఇది ఎలా ఉంది ఏంటి? ఓవరాల్గా ఈ కాక్రోచ్ ధర్నాలో జరిగినటువంటి కామెడీలు చూస్తుంటే బాగా మనకి హాస్యాస్పదంగా అనిపిస్తుంది, కానీ అట్ ద సేమ్ టైం కాస్త బాధగా అనిపిస్తుంది. మన రాజ్యాంగం మీద కానీ, మన న్యాయ వ్యవస్థల మీద కానీ, మన రాజకీయ వ్యవస్థల మీద కానీ, మన రాజకీయ నాయకుల మీద కానీ ఎలాంటి అవగాహన లేనటువంటి వ్యక్తులు. ఈవెన్ వాళ్ళు ఏదైతే పాయింట్ పట్టుకొని ధర్నా చేయాలనుకుంటున్నారో, నీట్ యూజీ పేపర్ లీక్, దాని మీద కూడా అవగాహన లేదు. ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడలేదు. మరి ఎందుకు ఈ ధర్నా, ఎందుకు పెట్టినట్టు, ఎందుకు చేసినట్టు? సోషల్ మీడియాలో ఫాలోవర్స్ వచ్చినంత ఈజీ కాదు బయట పార్టీ నడపటం అంటే అని మరొకసారి వీళ్ళు ప్రూవ్ చేశారు. సోషల్ మీడియాలో ఒక మీమ్ పేజ్ ఓపెన్ చేసి ఫాలోవర్స్ని సంపాదించడం చాలా ఈజీ. బయటకు వచ్చి రాజకీయ నాయకులుగా నిలబడి ప్రజాసేవ చేయడం కష్టం. అంటే అందరు ప్రజాసేవ చేస్తున్నారు రాజకీయ నాయకులు అని అనుకోవచ్చు మీరు. అందరు చేయరు, కొంతమంది దొంగలు కూడా ఉంటారు. కానీ నీతిగా నిజాయితీగా దేశం కోసం బ్రతికే వ్యక్తులు కూడా ఉంటారు. ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నీట్ యూజీ పేపర్ లీక్ మీద కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు ధర్నా చేయడం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు వచ్చిన పాయింట్ మర్చిపోయి ఏదేదో మాట్లాడి ఎండకు తట్టుకోలేక చిందులు వేస్తూ నిప్పులు దుక్కిన కోతుల్లాగా ఎగురుతూ అటు ఇటు వెళ్ళిపోతూ డిఫరెంట్ డ్రెస్సులు, వీళ్ళు మగవాళ్ళేమో ఆడవాళ్ళ డ్రెస్సులు ధరించి, ఒక ఆమె అయితే హెజ్రా లాగా శారీ కట్టుకుని వచ్చింది, అడుగుతుంటే చెప్పకుండా బూతులు తిడుతుంది. ये सब ताली क्यों मार रहे हैं? आजादी किस चीज से आजादी मेरे को बता सकते हो आप? और आपने साड़ी क्यों पहनी है? అది మరి మగాడ మహిళ తెలియదు. కానీ ఇప్పుడు అడుగుతున్నప్పుడు నీట్ పేపర్ ఫుల్ ఫామ్ చెప్పమన్నప్పుడు నీకు తెలిస్తే చెప్పాలి, లేదంటే లేదు. అంతేగాని అతని మీద బూతులతో విరుచుకుపడకూడదు. ఎఫ్ అనే పదం వాడుతూ ఏంటిది? ప్రస్తుతం యువతని తప్పుదారి పట్టించడానికే ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకున్నారేమో అనిపిస్తుంది. యువత ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవడో ఒక అవగాహన లేనటువంటి వ్యక్తులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసి దాంట్లోకి రండి, జాయిన్ అవ్వండి, దేశ యువత భవిష్యత్తు మారుస్తాం, దేశాన్ని మారుస్తాం, దేశంలో ఉన్న రాజకీయ నాయకులను ప్రశ్నిస్తాం అంటే దయచేసి నమ్మకండి. ఒకవేళ నిజంగా ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి, నిజమే అనుకుంటే తప్పకుండా జాయిన్ అవ్వండి. అలా జాయిన్ అయ్యి దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థని ప్రశ్నించే వారి మీద నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. అలా ప్రశ్నించే వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి గురించి ఖచ్చితంగా నేను మాట్లాడను. అయితే ఈ ధర్నా మీద మీ అభిప్రాయం ఏంటి? చాలామంది అవగాహన లేకుండా ఈ ధర్నాకు వచ్చారు, వారి గురించి మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి, కుదిరితే మరి కొంతమంది షేర్ చేయండి. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ
పేరు పేరును ప్రత్యేకించి ధన్యవాదాలు.